ఎవరు మీరిద్దరు? దొంగతనం చేస్తున్నారా? పోలీసులకు పట్టిస్తాను, ఆగండి. బాబుగారు, అమ్మగారు దొంగలు! సాగర్! బాబుగారు! ఎవరు అరుస్తున్నారు? ఎవరది? ఎవరు మూసుకొనుడు లేదా చంపి పారేస్తాను. గంగా వదలండి. మాధవి, సాగర్! మమ్మీ మమ్మీ తను వదిలేసాను. వెనకెళ్ళండి, ఎవరు దగ్గరికి రావద్దు. వెనకెళ్ళండి, లేకపోతే ఈ అమ్మాయిని చంపేస్తాను. మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వండి, డబ్బు నగలు తీసుకుని. లేదంటే మేము ఈ అమ్మాయి ప్రాణాలు తీసేస్తాం. నాన్నగారు వద్దు వద్దు. చూడండి, మీకు ఏం కావాలన్నా తీసుకోండి. గంగకి మాత్రం ఏ హాని చేయొద్దు. గంగా ఎవరు దగ్గరికి రావద్దు. మీరేం టెన్షన్ పడకండి. వెనకెళ్ళండి, ఎవరు దగ్గరికి రావద్దు. వచ్చారంటే చంపేస్తా. చెప్తున్నాను ముందుకు రావద్దని. సాగర్ వద్దు, వద్దు సాగర్. వెనకెళ్ళు. సాగర్, చెప్తున్నాను కదా ముందుకు రావద్దని. సాగర్, సాగర్! మాధవి, సాగర్ని చూస్తూ ఉండు. సాగర్! సాగర్! సాగర్ కొంచెం చూడండి, ఎక్కడ తగిలింది? నేను బానే ఉన్నాను. నువ్వు బానే ఉన్నావుగా? ఇంత పెద్ద గాయం అయితే ఏం కాలేదంటున్నావు? షూర్? ఎస్ ఐఎమ్ ఫైన్. ప్రదీప్ అనే చేసిన పని నన్ను ఎంత ఇంప్రెస్ చేసిందంటే, అండ్ ఐ థింక్ నేను కూడా ఈ ప్రేమ పరీక్షలో పాస్ అయిపోతాను. డిస్టింక్షన్ లేకపోవచ్చు, కానీ పాస్ మార్కులు అయితే తప్పకుండా వస్తాయి. అరే, అర్ధరాత్రి వేళ ఏమిటింత గొడవ చేస్తున్నారు? ఏమైంది? చూడండి అత్త ఎలా అయిందో. అమ్మగారు, ఇంట్లో దొంగలు పడ్డారు. అరే, ఈ నగలని ఇలా కింద పడి ఉన్నాయంటే ఏమైంది? కోళ్ళ చిన్న రక్తం పోతోంది. ఇంకా ఇక్కడే ఉన్నారంటే డాక్టర్ని పిలవండి. డాక్టర్ కాదు, హాస్పిటల్ కి తీసుకెళ్దాం తన్ని. పద సాగర్. అరే వద్దులే మమ్మీ, హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం ఏం లేదు. నేను చెప్తున్నానుగా, నాకేం కాలేదు, అసలేం కాలేదు. అలా ఏం కాలేదంటే ఎలా? నానమ్మ రిలాక్స్, నేను చెప్తున్నానుగా, నాకేం కాలేదు, నేను బానే ఉన్నాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.